కాబట్టి ఏ కార్యం చేస్తున్నా ఇది వెంకటేశ్వర స్వామి వారి కార్యాన్ని నేను చేస్తున్నానన్న భావనతో చెయ్యడం. 4, వెంకటేశ్వర స్వామి వారి యందు నిరతిశయ ప్రీతి కలిగినటువంటి పరమభక్తులైన వారితో కూడి ఉండడం, అటువంటి వారి పట్ల ప్రేమ కలిగి వారితో ప్రవర్తించడం. 5, వెంకటేశ్వర సంబంధమైనటువంటి విశేషములను పరమభక్తి కలిగినటువంటి వారి నోటి గుండా ప్రవచనం జరుగుతున్నప్పుడు లేదా వారు పలుకుతున్నప్పుడు, అటువంటి భక్తులైన వారు మీతో ఏకాంతమునందు సంభాషించవచ్చు, అన్ని వేళలా ప్రవచనమే అక్కర్లేదు, అటువంటి మాటలు విని చాలా సంతోషాన్ని పొందగలిగినటువంటి స్థితిని పొంది ఉండుట. కాబట్టి అక్కడికి 5. 6వది వెంకటేశ్వరునితో సాన్నిహిత్యము లేదా వెంకటేశ్వరుని నిరంతరము మనసులో పెట్టుకుని ఉండేటటువంటి వారెవరో అటువంటి వారికి మీరు ఉపకారము చేయగలిగిన స్థితి